దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం చదువుదాము. యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు నాతో పాటు కలిసి చదవండి. మొదటి 2 వచనాలు. యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అటు తర్వాత అందరం కలిసి, అటు తర్వాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకును. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా సీమోను పేతురు, దిదుమానబడిన తోమాయు, గలిలయలోని కానా ఊరివాడగు నతనేలును, జబదేయి కుమారులను, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండేది. 3వ వచనం అందరం కలిసి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారు కనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనేది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. 3వ వచనం చదవండి ఎవరన్నా ఒకరు. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారు తనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనేది. చాలు. మనం చదివిన యొక్క వాక్య భాగంలో యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు మరి మరణించి సమాధి చేయబడి 3వ దినమున మరి తిరిగి లేచి, పునరుత్థానుడై తిరిగి లేచి అనేక పర్యాయములు తన శిష్యులకు ప్రభునేసుక్రీస్తు వారు కనిపించినట్లుగా మనం గమనిస్తాం. దాదాపుగా 40 దినములు ప్రభునేసుక్రీస్తు వారు తన శిష్యులకు తను తాను కనపరుచుకొని ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచిన వాడని, పునరుత్థానుడని ఆయన రుజువు చూపించి ఆయన పరలోకానికి ఆరోహణైనట్లుగా, అనగా ఆ విశ్వాసుల యొక్క ఆ యొక్క శిష్యుల యొక్క విశ్వాసాన్ని బలపరిచి పరలోకానికి ఆరోహణమైనట్లుగా మనం దేవుని యొక్క లేఖన భాగంలో మనం గుర్తిస్తాం. సరే, ఈ దినము ఈ మీటింగ్లో నా తలంపు ఏంటంటే, మరి దేవుడు అనేక పర్యాయములు ప్రత్యక్షపరుచుకున్నాడు పునరుత్థానుడైన తర్వాత. ఒక పర్యాయము మరి యేసుక్రీస్తు ప్రభు తను తాను ప్రత్యక్షపరచుకున్న మరి సమయం గురించి మనం చదువుతూ వచ్చాము. అంటే మరి తిబెరియ సముద్ర తీరమున ప్రభునేసుక్రీస్తు వారు తను తాను మరి ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడు. మరి తిబెరియ అన్న, గలిలయ అన్న, గెన్నెసరేతు అన్న కూడా ఈ గలిలయ సముద్రానికి 3 పేర్లు. సరే, ఇక్కడ ప్రత్యేకించి సీమోను పేతురు గురించిన ప్రస్తావన ఈ అధ్యాయంలో మనం గమనిస్తాం. దగ్గర శిష్యులు ఉన్నప్పటికీ కూడా మరి సీమోను పేతురు గురించిన ప్రస్తావన మరి యొక్క అధ్యాయంలో మనము ప్రాముఖ్యంగా గమనిస్తాం. కాబట్టి ఈ మీటింగ్లో నా తలంపు ఏంటంటే, సీమోను పేతురు గురించిన మరి కొన్ని విషయాలు మనము ధ్యానించాలని నా యొక్క తలంపు అయి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు శిష్యులలో మరి 12 మంది శిష్యులలో సీమోను పేతురు ఒకరుగా ఉన్నట్లుగా మనం గమనిస్తాం. అంతేకాకుండా మొట్టమొదటిగా ఈ 12 మంది శిష్యుల పేర్లు రాయబడినప్పుడు కూడా మొదటిగా సీమోను పేతురు పేరు రాయబడినట్లుగా మనము ఈ యొక్క లేఖన భాగాలలో మనము గమనించగలము. సరే, సీమోను పేతురు యొక్క జీవితం గురించి కొన్ని విషయాలు ధ్యానించాలని నా యొక్క తలంపు అయింది. సీమోను పేతురు జీవితాన్ని ఒక 3 భాగాలుగా మనము చేసి 3 భాగాలుగా చేసి మరి సీమోను పేతురు యొక్క జీవితాన్ని మనము ధ్యానించవచ్చు. సరే, మొదటిగా సీమోను పేతురు యొక్క పిలుపు, సీమోను పేతురు యొక్క మరి ప్రభునేసుక్రీస్తు వారిని వెంబడించుట, అంటే పిలువబడుట, వెంబడించుట. రెండవదిగా మరి ప్రభునేసుక్రీస్తు వారు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత సీమోను పేతురు యొక్క స్థితి, సీమోను పేతురును ప్రభునేసుక్రీస్తు వారు హెచ్చరించుట. మూడవదిగా సీమోను పేతురు యొక్క మరి పరిచర్య, సీమోను పేతురు యొక్క పరిచర్య, మరి సీమోను పేతురు యొక్క ముగింపు. ఈ విధంగా సీమోను పేతురు జీవితం గురించి 3 భాగాలుగా మనము గమనిస్తాం. మొదటిగా పిలుపు, మరి ప్రభునేసుక్రీస్తు వారిని వెంబడించుట.
రెండవదిగా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత సీమోను పేతురు యొక్క స్థితి, సీమోను పేతురును ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి హెచ్చరించుట. మూడవదిగా సీమోను పేతురు యొక్క పరిచర్య ముగింపు. ఇది సీమోను పేతురు యొక్క జీవితం గురించి మనము నేర్చుకోవలసిన మరి విషయాలు, పాఠాలు. సరే, సీమోను పేతురు యొక్క మరి జీవితంలో నుండి ఒక 3 విషయాలు మనము 3 భాగాలకు మనం ధ్యానించవచ్చు. అయితే మొదటిగా సీమోను పేతురు యొక్క పిలుపు, మరి సీమోను పేతురు ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించుట. సీమోను పేతురు యొక్క మరి ప్రత్యేకత దేవుని యొక్క వాక్యంలో మనము గమనించగలం. సీమోను పేతురును మరి దేవుడు ఏ విధంగా పిలిచాడు, ఏ విధంగా దేవుని వెంబడించాడు, సీమోను పేతురులో ఉన్న మరి ప్రత్యేకత ఏంటి అనే విషయాలు, కొన్ని విషయాలు మన దేవుని యొక్క లేఖన భాగంలో మనము చూడడానికి మనము ప్రయత్నం చేద్దాం. రండి, ఒక మాట మనం చదువుదాము. యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయము. అధ్యాయము యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనం చదవండి ఒకరు. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతను తోడుకొని వచ్చాను. మెస్సియా అను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూసి నువ్వు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. సరే, ఈ యొక్క మీటింగ్లో మనము పేతురు యొక్క పిలుపు, మరి పేతురు ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించిన విధానము, ఇది మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు శిష్యులలో మరి 3 అగ్రస్థానంలో ఉన్నట్లుగా మనం గమనిస్తాం. వారిలో పేతురు ఒకరు, యాకోబు, యోహాను. ఈ 3 గురించిన మరి ప్రస్తావన ఒక ప్రత్యేకంగా ఉన్నట్లుగా మనము లేఖన భాగాలలో మనము గమనించగలం. సరే, ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని సంపూర్ణంగా వెంబడించడానికి, సేవించడానికి ముందుగా 3 పర్యాయములు ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురును సంధించవలసి వచ్చింది. సహజంగా శిష్యులందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకే పర్యాయము, మీరు రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జారులుగా చేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన వెంటనే ఆ మాటకు విధేయులై ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించినట్లుగా మనము తక్కిన శిష్యుల గురించి మనం గమనిస్తాం. అయితే పేతురు మరి ఒకేసారి ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసిన వెంటనే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి సంపూర్ణంగా వెంబడించలేదు. కానీ పేతురు సంపూర్ణంగా ప్రభువుకు లోబడ్డానికి 3 పర్యాయములు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురును సంధించవలసి వచ్చింది. మనం చదివిన ఈ భాగము, మొదటి పర్యాయము మరి పేతురు సహోదరుడైన అంద్రేయ పేతురు, వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. మరి ఎవరు చిన్న ఎవరు పెద్ద అని రాయబడలేదు. కానీ ఈ అంద్రేయ పేతురుతో అన్నాడు, మెస్సియా అనగా దేవుని లేఖన భాగాలలో ఎవరి గురించి రాయబడిందో ఆ మెస్సియాను మేము కనుగొన్నాము, నీవు వచ్చి చూడు అని పేతురుని పిలుచుకొని మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి అంద్రేయ వచ్చినట్లుగా మనం గమనిస్తాం. సరే, పేతురును ప్రభువైన యేసుక్రీస్తు వారు చూసి ఏమన్నాడంటే, సీమోను మనం గమనించిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, యేసు అతని వైపు చూసి నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. సరే, సీమోను అనే పదానికి వినికిడి అని అర్థం, పేతురు అనే పదానికి బండ అని అర్థం, కేఫా అనే పదానికి రాయి అని అర్థం. కాబట్టి సీమోను అనే పదానికి వినికిడి అనగా పేతురు యొక్క మరి పాత పేరు సీమోను. ఆ తర్వాత పేతురు కేఫాగా పిలువబడిన మన దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తాం. మొదటిసారిగా మరి అంద్రేయ పేతురును ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చాడు. సరే, యేసు ప్రభు అన్నాడు, నువ్వు సీమోను, నువ్వు కేఫా అనబడదు అని చెప్పినప్పటికీ కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయాన పేతురుతో మాట్లాడినప్పటికీ కూడా
వెంటనే పేతురు ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించలేదు. రెండవ పర్యాయం మనం చూద్దాం, గమనించండి. మరి లూకా సువార్త 4వ అధ్యాయంలోనికి రండి. లూకా సువార్త 4వ అధ్యాయము. లూకా సువార్త మరి 4వ అధ్యాయము చదవండి. 4వ అధ్యాయము 38వ వచనం. లూకా సువార్త 4:38. ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకునేది. ఆయన ఆమె చెంత నిలబడి జ్వరమును గద్దింపగా చాలా ఏమంటే 38వ వచనంలో ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటికి వెళ్ళాను. రెండవ పర్యాయము ప్రభువైన యేసుక్రీస్తు వారు సీమోను దర్శిస్తున్నాడు. మొదటి పర్యాయము అంద్రేయ సీమోను పేతురును ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చాడు. అప్పుడు యేసు ప్రభు స్వయాన మాట్లాడాడు, ఇదిగో నువ్వు పేతురువు, నీవు మరి కేఫా అనబడదు అని చెప్పినట్లుగా మనం గమనిస్తాం. అయినా పేతురు సంపూర్ణంగా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించలేదు. అయితే రెండో పర్యాయము పేతురును ప్రభువైన యేసుక్రీస్తు వారు సమీస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయాన పేతురు ఇంటికి మరి వెళ్ళవలసి వచ్చింది. పేతురు ఇంటికి వెళ్ళాడు. పేతురు అత్త జ్వరంతో పడి ఉంది. మరి యేసు ప్రభు తన చేయి పట్టుకొని, అనగా పేతురు అత్త చేయి పట్టుకొని జ్వరాన్ని గద్దించాడు. జ్వరం ఆమెను వదిలిపెట్టిపోయింది. ఆమె యేసు ప్రభుకు పరిచారం చేసినట్లుగా గమనిస్తాం. అయినా కూడా పేతురు సంపూర్ణంగా ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించినట్లుగా ఇక్కడ మనకు కనబడదు. మూడవ పర్యాయము రండి, మరి 5వ అధ్యాయము. లూకా సువార్త 5వ అధ్యాయము. లూకా సువార్త 5వ అధ్యాయము చదవండి, మొదటి వచనం. లూకా సువార్త 5వ అధ్యాయం మొదటి వచనము. జన సమూహము దేవుని వాక్యమును వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూసెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ బలలు కడుగొనుచుండిరి. ఆయన ఆ దోణులలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. తర్వాత నెక్స్ట్ మరొక మాట మనం చూడండి. మరి 8వ వచనము. సీమోను పేతురు అది చూసి యేసు మోకాల ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పెను. ఎలయనగా 10వ వచనం. అలాగున సీమోనుతో కూడా భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులు పట్టు వాడవై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఏమంట ఇక మనం గమనించినట్లయితే 3వ పర్యాయం ప్రభువైన యేసుక్రీస్తు వారు సీమోను పేతురును దర్శించాడు. సీమోను పేతురు గలిలయ సముద్రంలో చేపలు పడుతూ ఉన్నాడు. గెన్నెసరేతు అని కూడా దానికి పేరు. యేసుక్రీస్తు ప్రభు మరి ఆ యొక్క పేతురు చేపలు పట్టే స్థలానికి వెళ్ళాడు. ఆ సముద్రం దగ్గరికి వెళ్ళాడు. రాత్రంతా పేతురు ప్రయాసపడ్డాడు. సరే, ఏమీ కూడా దొరకలేదు. ఉదయకాలం వాళ్ళు వరలు మరి కడుక్కుంటూ ఉన్న సమయంలో సీమోను పేతురుదైన దోణె మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకొని ఆ దోణిలో కూర్చొని కొంచెము మరి లోపలికి తోయమని చెప్పి లోపలికి త్రోసిన తర్వాత మరి అనేకులకు ఆ జన సమూహములకు ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్యాన్ని ప్రకటించిన తర్వాత సీమోను పేతురుతో అన్నాడు, నీ వల్ల కుడివైపున వేయమని చెప్పాడు. సీమోను పేతురు, అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడ్డాము కానీ మాకు ఏమీ దొరకలేదని చెప్పాడు. అయినా నీ మాట చొప్పున వల వేద్దురని చెప్పి కుడివైపున వల వేసినప్పుడు విస్తారమైన చేపలు మరి సీమోను పేతురు పట్టగలిగాడు. ఈ విషయాన్ని చూసి సీమోను పేతురు విస్మయం ఉంది. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర మరి మోకాల మీద పడి, ప్రభా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపెట్టి పొమ్ము అన్నాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు భయపడకు, ఈ రోజు నుంచి నీవు మనుషుల పట్టు జారుడుగా ఉంటావని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ వచ్చాడు. ఆ తర్వాత సమస్తాన్ని వదిలిపెట్టి మరి సీమోను పేతురు ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించినట్లు మనం గమనిస్తాం. అంటే నా తలంపు ఏంటంటే, మొదటిగా సీమోను పేతురు యొక్క పిలుపు అని మీకు నేను తెలియజేస్తూ వచ్చాను. సీమోను పేతురు యేసు ప్రభును చూసిన వెంటనే యేసు ప్రభును వెంబడించలేదు కానీ, సంపూర్ణంగా లోబడలేదు కానీ,
సీమోను పేతురు మరి ప్రభువు యేసుక్రీస్తు వారికి సంపూర్ణంగా లోబడ్డానికి ప్రభువు యేసుక్రీస్తు వారు స్వయాన 3 పర్యాయములు సీమోను పేతురును మరి దర్శించవలసి వచ్చింది. 3వ పర్యాయము తన యొక్క పాపస్థితిని ఎరిగి తన మోకాల మీద పడి తన పశ్చాత్తాపడి సమస్తాన్ని విడిచిపెట్టి సీమోను పేతురు ప్రభువు యేసుక్రీస్తును వెంబడించినట్లు మనం గమనించగలం. ఇది సీమోను పేతురు యొక్క పిలుపు. అది మాత్రమే కాకుండా సీమోను పేతురు ప్రభువు యేసుక్రీస్తు వారిని ఏ విధంగా వెంబడించాడు, సీమోను పేతురులో ఉన్న మరి కొన్ని ప్రత్యేకతలు ఏంటి అని ఈ వర్తమానంలో మనం దేవుని యొక్క లేఖన భాగంలో మనము గుర్తించవలసి ఉంది. సీమోను పేతురులో ఉన్న కొన్ని మరి ప్రత్యేకతలు ఏంటి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే మరి సీమోను పేతురులో అనేకమైన ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే కొన్ని విషయాలు మనము ఈ యొక్క మరి మీటింగ్లో మరి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని నా యొక్క తలంపై ఉంది. సరే, సీమోను పేతురు ప్రభువు యేసుక్రీస్తును వెంబడించిన తర్వాత ఒక సందర్భంలో అనగా మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మరి సీమోను పేతురు తనతో కూడా ఉన్న శిష్యులు ఆ దోణి ఎక్కి మరి ఆ యొక్క సముద్ర ప్రయాణంలో వెళుతూ ఉన్నారు. ప్రభువు యేసుక్రీస్తు వారు 4వ జామున నీళ్ల మీద నడుచుకుంటూ మరి శిష్యుల దగ్గరికి వస్తూ వచ్చాడు. అయితే యేసుప్రభు శిష్యులు ప్రభువు యేసుక్రీస్తు వారిని చూసి మరి భూతమని అనుకొని భయపడి మరి కేకలేస్తూ వచ్చారు. అయితే యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేనే, భయపడకూడని ప్రభువు యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ వచ్చాడు. అప్పుడు సీమోను పేతురు అన్న మాట ఏంటంటే, ప్రభు నీవే అయితే నీళ్ళ మీద నడుచుటకు నాకు ఆజ్ఞ ఇమ్మని సీమోను పేతురు అడిగాడు. అప్పుడు యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, సరే నువ్వు నీళ్ళ మీద నడుచు, నాతో పాటు నడవమని చెప్పాడు. అప్పుడు వెంటనే సీమోను పేతురు మరి ఆ యొక్క దోణి దిగి నీళ్ళ మీద కొంతమందికి నడిచినట్లుగా మనము ఆ లేఖన భాగాల్లో మనం గమనిస్తాం. రండి ఇప్పుడు కొన్ని విషయాలు సీమోను పేతురును కొన్ని ప్రత్యేకతలు మనం దేవుని యొక్క లేఖన భాగాల్లో మనం చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయము గమనించండి. 27వ వచనం, 14:27 చదవండి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకునండి, నేనే, భయపడిన వారితో చెప్పగా పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురులో ఉండే ప్రత్యేకత ఏంటంటే, ప్రభువు యేసుక్రీస్తు వారు నీళ్ల మీద నడిచి వచ్చేది చూసి ఏమన్నాడు, ప్రభు నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వస్తానని చెప్పాడు. అంటే ఉద్దేశం ఏంటి? పేతురు యొక్క ఉద్దేశం ఏంటంటే, మరి నువ్వు ఏ విధంగా నడుస్తున్నావో నీ వలే నువ్వు చేసింది నేను కూడా చేయాలని ఆశ నాకుంది అని మరి పేతురు యొక్క విషయము వ్యక్తం అవుతా ఉంది. ప్రభు నువ్వు ఏ విధంగా నీళ్ళ మీద నడుస్తూ ఉన్నావో నువ్వు నడిచిన విధానంలోనే నేను కూడా నడవాలని నాకు ఆశ ఉంది అని పేతురు చెప్పినప్పుడు ప్రభు అన్నాడు, సరే నువ్వు రా అని చెప్పినప్పుడు పేతురు ధైర్యం చేసి మరి ఆ యొక్క దోణి మీద నుంచి సముద్రంలో దిగి కొంతమందికి నడిచినట్లుగా మన దేవుని యొక్క లేఖన భాగాలు మనం గుర్తిస్తాం. కాబట్టి పేతురులో మొదటి ప్రత్యేకత ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడో అదే చేయాలనే ఆశ మరి పేతురులో ఉంది. ఇది మొదటి ప్రత్యేకత. రెండవదిగా మరొక మాట కూడా మనం చూద్దాం. 16వ అధ్యాయం రండి. మరి మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం రెండవ ప్రత్యేకత గురించి మనం చూద్దాం. 16:16 అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే గాని నరులు నీకు బయలుపరచలేదు అని. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు మరి ఫిలిప్పుదైన కైసరే ప్రాంతానికి ప్రభువు యేసుక్రీస్తు వారు మరి వస్తూ వచ్చాడు. ఆ కైసరే ప్రాంతానికి ప్రభువు యేసుక్రీస్తు వారు వస్తూ ఆ శిష్యుడితో ఏమని చెప్పాడంటే, నా గురించి జనులు ఏమని చెప్పుకుంటూ ఉన్నారు అని ప్రభువు యేసుక్రీస్తు వారు వారిని ప్రశ్నించారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా కొందరేమో యోహాను అనుకుంటున్నారు, కొందరేమో ఏలియా అనుకుంటున్నారు, కొందరేమో మరి ఒక ప్రవక్త అనుకుంటున్నారు. రకరకాలుగా ప్రభువు యేసుక్రీస్తు వారి గురించి వారు తెలియజేస్తూ వచ్చారు. అనగా ప్రజలు చెప్పుకున్న సంగతిని గురించి తెలియజేస్తూ వచ్చారు. అయితే యేసు ప్రభు అన్నాడు, సరే మీరు నా గురించి ఏమని చెప్పుకుంటూ ఉన్నారు అని ప్రభువు యేసుక్రీస్తు వారు వారిని ప్రశ్నించాడు. అప్పుడు వెంటనే సీమోను పేతురు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. అంటే ప్రభువు యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడో దైవ ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు పేతురు. దేవుని గురించిన ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు. తక్కిన శిష్యులందరూ కూడా ఏమనుకున్న మౌనంగా ఉంటే సీమోను పేతురు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అనగా ప్రభువు యేసుక్రీస్తు వారి గురించిన ప్రత్యక్షత కలిగి ఉన్నాడు పేతురు. అప్పుడు వెంటనే ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడవు, ఇది పరలోకమందున నా తండ్రి వలన నీకు ప్రత్యక్షపరచబడిందే కానీ రక్త మాంసాలు నీకు ప్రత్యక్షపరచబడలేదు అన్నాడు. ప్రత్యక్షపరచలేదని చెప్పాడు.
అంటే పరలోకమందున నా తండ్రి ఈ విషయాన్ని నీకు బయలుపరిచాడు. అంటే దేవుని గురించిన ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత కలిగి ఉన్నవాడు పేతురు. మొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడో అట్లే చేయాలని ఆశ కలిగిన వాడు పేతురు. రెండవదిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించిన పరలోకపు దర్శనాన్ని ప్రత్యక్షతను కలిగి ఉన్నవాడు పేతురు. అందుకని అన్నాడు, నీవు ధన్యుడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తనకు తెలియజేస్తూ వచ్చాడు. ఇంకా కింది మాట మనం గమనించినట్లయితే, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు, ఇదో పరలోకం యొక్క తాళపు చెవి నేను నీకు ఇస్తూ ఉన్నాను పేతురు చెప్పిన మన దేవుని యొక్క లేఖన భాగంలో మనం గమనిస్తాం. కాబట్టి దీన్ని బట్టి రెండవదిగా పేతురు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, పేతురు పరలోకపు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన పరలోకపు దర్శనం కలిగిన వాడు పేతురు. మూడవదిగా మరొక మాట మనం గమనిద్దాం రండి. మూడవదిగా 17వ అధ్యాయం రండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 17వ అధ్యాయం మొదటి వచనం చదువుకునే మాటలు. మొదటి వచనం నుండి. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లవాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారి కనబడి ఆయనతో మాట్లాడుచుంటే ఏమంట. మూడవది మనం గమనించినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు రూపాంతరం పొందుతూ ఉన్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రూపాంతరాన్ని చూసిన వాడు పేతురు. ఇక్కడ ముగ్గురు శిష్యులు మాత్రం ఉన్నారు, పేతురు, యాకోబు, యోహాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ ముగ్గురిని ప్రత్యేకంగా ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకువెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి ఎదుట మరి ఆయన రూపాంతరం పొందడం మనం గమనించగలం. రూపాంతరం దేని గురించి తెలియజేస్తుందంటే, మన జీవితంలో మార్పు గురించి తెలియజేస్తుంది. కాబట్టి పాత జీవితం పాతి పెట్టబడి నూతన జీవితాన్ని మనం కలిగిన వారమై ఉండాలి. కాబట్టి మూడవదిగా పేతురులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు రూపాంతరం పొందిన సమయంలో ఆ పేతురు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రూపాంతరాన్ని తను చూస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా మోసే ఏలియా ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడటం చూసి తర్వాత ఏమన్నాడు పేతురు అంటే, ఒక మాట మనం చూద్దాం. 4వ వచనం చదవండి. 4వ వచనం. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉంటే మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకొకటియు మోసేకొకటియు ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కట్టుదురని యేసు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయమై ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు పేతురు అంటే, ఎప్పుడైతే మోసే ఏలియా ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ చూశాడో, వారు వెళ్ళిపోయిన తర్వాత ఏమని చెప్తున్నాడంటే, ప్రభువా మనం ఇక్కడ ఉంటే మంచిది, ఎందుకంటే ఈ స్థలం ఒక ప్రత్యేకంగా ఉంది, ఈ స్థలంలో నేను నీ యొక్క రూపాంతరం చూశాను. అంత మాత్రమే కాకుండా నేను నీకొకటియు మోసేకొకటియు ఏలియాకొకటియు 3 పర్ణశాలలు కట్టుదు. అంటే నేను ఎంత శ్రమ పడైనా సరే, ఎంత కష్టపడినా సరే, నువ్వు అనుమతించినట్లయితే 3 పర్ణశాలలు నేను కడతానని ప్రభువైన యేసుక్రీస్తు వారితో మరి పేతురు తెలియజేస్తూ వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురు తెలియజేస్తూ వచ్చాడు. అర్థమైందండి? దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతా ఉందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయమై ఎంతో ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నట్లుగా మనం పేతురు విషయం మనము గమనించగలం. ఎంతో ఆసక్తి కలిగిన వాడు ఉన్నట్లుగా పేతురు విషయం మనము గమనించగలం. కాబట్టి మూడవది మనం గమనించినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారికి పేతురు విషయమై ఎంతో ఆసక్తి ఉంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు రూపాంతరం పొందుతున్న సమయంలో పేతురు ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించగలం. 4వదిగా మరొక మాట మనం చూద్దాం రండి. మరి యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయము యోహాను సువార్త చదవండి. 53వ వచనం. 53వ వచనం. 5వ అధ్యాయం 5వ అధ్యాయం 33వ వచనం. 33వ వచనం 5:33 చదవండి. 6:68. సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు వెళుదుము? నీవే నిత్యజీవ మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరుగున్నామని ఆయనతో చెప్పాను. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క దేహం గురించి
తను తెలియజేస్తూ వచ్చాడు. ఇదిగో మీరు నా శరీరం తింటే కానీ నా రక్తం తాగితే కానీ మీరు నిత్య జీవం గలవారై ఉండరు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్న సమయంలో అనేకులు అభ్యంతరపడి ప్రభువైన యేసుక్రీస్తు వారు వదిలేసి వెళ్ళిపోయారు. అప్పుడు యేసు ప్రభు మిగిలిన శిష్యులను చూసి మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అన్నప్పుడు తక్కిన శిష్యులు ఏం మాట్లాడలేదు. కానీ మరి పేతురు ఏమని చెప్పాడంటే, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళగలము? పేతురులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, పేతురు ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించిన తర్వాత, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళగలము? అయితే నీవే నిత్య జీవం మాట్లాడగలవాడువు, నీవు దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి తెలుసుకొని ఉన్నామని పేతురు తెలియజేస్తూ వచ్చాడు. అది పేతురు యొక్క ప్రత్యేకత. తక్కిన శిష్యులందరూ మౌనంగా ఓరుకున్నారు. కానీ అయితే పేతురు ఏమని చెప్తున్నాడంటే, నీవు దేవుని పరిశుద్ధుడవని విశ్వసించి మేము తెలుసుకొని ఉన్నాం, కాబట్టి ఎక్కడికి వెళ్ళగలము అన్నాడు పేతురు. అర్థమైంది. తర్వాత మరొక మాట మనం చూద్దాం రండి. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయం, 26వ అధ్యాయం మత్తయి సువార్త చదవండి. 35వ వచనం, 26:35 చదవాలి. పేతురు ఆయనను చూసి నేను నీతో కూడా సావలసి వచ్చినను నేను ఎరగనని చెప్పాను. అదే ప్రకారము శిష్యులందరూ ఏమన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే, ఇదిగో ఈ రాత్రి మీరు అందరూ నా గురించి అభ్యంతర పడతారు. మీరు గొర్రెల కాపరిని కొడతాను, గొర్రెలన్నీ చెదిరిపోతాయి, కాబట్టి మీరందరూ ఈ రాత్రి మీరు నా విషయం అభ్యంతర పడతారు అన్నప్పుడు పేతురు అన్నాడు, ప్రభు వీళ్ళందరూ అభ్యంతర పడినా కూడా నేను మాత్రం అభ్యంతర పడను అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, నువ్వు అభ్యంతర పడవా? ఈ రాత్రి ముమ్మారు కోడి కుయికి మునిపే కోడి కుయికి మునిపే ముమ్మారు నన్ను ఎరగనని నువ్వు చెప్తావు అన్నాడు. అప్పుడు పేతురు చెప్పిన మాట ఏంటంటే, ప్రభువా నీతో కూడా సావవలసి వచ్చినా నేను చనిపోయేదానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నేను ఎరగనని నేను అననేను అన్నాడు. అంటే పేతురు యొక్క ఆసక్తి ఎంత ఉందంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకై నా ప్రాణాన్ని కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు తను. అర్థమైంది. అది ఉద్రేకంతోనూ తనలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయం తనకున్న ప్రేమతోనూ తను చెప్పిన మాట ఏంటంటే, నీకోసం నేను చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు పేతురు. కాబట్టి పేతురులో ఉండే ప్రత్యేకత ఏంటంటే, మొదటిగా పేతురు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడో అట్లే చేయాలన్న ఆశ కలిగిన వ్యక్తి పేతురు. అర్థమైంది. రెండోది మనం గమనించినట్లయితే ఏమని చెప్పుకున్నాం? ఏమని చెప్పాడు? నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అనగా దేవుని గురించిన ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత కలిగిన వాడు. అర్థమే. మూడోది మనం గమనించినట్లయితే ఏమంట, ప్రభువైన యేసుక్రీస్తు వారు రూపాంతరం పొందిన సమయంలో తను ప్రభువైన యేసుక్రీస్తు వారు రూపాంతరాన్ని చూసిన వాడు. అంత మాత్రమే కాకుండా నీకు ఒకటి, ఏలియా కోటి, తర్వాత మోసే కోటి 3 పర్వతాలు కడతారని ఆసక్తి చూపినవాడు. నాలుగోది మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకై చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా, నీకోసం చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకై చనిపోవడం కూడా సిద్ధంగా ఉన్నాడు. అయితే వాస్తవానికైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువేసే సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని హింసిస్తూ ఉన్నప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి కొడుతూ ఉన్నప్పుడు అక్కడ వారు అన్నారు, ఒక చిన్నదన్నది పేతురును చూసి నువ్వు కూడా వారిలో ఒకటివే అన్నప్పుడు, మొదటిగా ఆయనను ఎరగనన్నాడు, రెండవసారి ఎరగనన్నాడు, మూడవసారి అయితే ఒట్టే పెట్టుకున్నాడు. ఆయన గురించి నాకు తెలియదు ఒట్టి పెట్టుకున్నాడు. అయితే మూడవసారి ఎప్పుడైతే ఆ మాట అన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగానే కోడి కూసింది. ఎల్లప్పుడు వీళ్ళే తను ఏడ్చి పశ్చాత్తాపడ్డాడు. అప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకై తను ప్రాణం పెట్టడానికి ధైర్యం చేయలేకపోయాడు. కానీ అయితే పేతురు యొక్క ముగింపులో ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకై హతసాక్షి అయిపోయాడు. అర్థమైందండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకై తను హతసాక్షి అయిపోయాడు. ఇంకా తర్వాత నేను 3వ భాగంలో ఆ మాట మీకు తెలియజేస్తా. అంటే పేతురు యొక్క పరిచర్య, పేతురు యొక్క ముగింపు అనే దాంట్లో మరి పేతురు యొక్క మరణం గురించి తెలియజేస్తా. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువకు తలపైన పెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువేస్తే, పేతురును కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి మాదిరిగా సిలువ అయిపోతే పేతురు ఏమని మనం కోరుకున్నాడంటే, అయ్యా ఈ విధంగా సిలువ వేయుటకు ఆయన మాత్రమే పాత్రుడు, యేసు ప్రభు మాత్రమే పాత్రుడు, కాబట్టి నన్ను తలకిందులుగా సిలువ వేయమని తను కోరుకొని తలకిందులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకై సిలువ వేయబడి హతసాక్షి అయ్యాడు. అర్థమైంది. కాబట్టి నీ నా జీవితంలో చాలా పర్యాలు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర మనము ఎందుకు నిమిత్తం వస్తాము, ఏదో ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనం మేలు పొందామని వస్తాము. కానీ అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు నా ప్రాణం పెట్టేదానికన్నా నేను సిద్ధంగా ఉన్నాను మనం చెప్పలేము మనం. అర్థమైందండి. కాబట్టి పేతురు ఏమని చెప్పాడంటే, ప్రభు నీ కొరకై నా ప్రాణం పెట్టేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు.
నా ప్రాణం పెట్టేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అది పేతురు యొక్క ప్రత్యేకత. అర్థమైంది. మరొక మాట కూడా మనం చూద్దాం రండి. మరి ఇదే మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మరొక మాట మనం గమనిద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం చదవండి. 24వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనం చదవండి. వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు అరశకేలను పన్ను సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక సందర్భంలో పేతురు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులు కపెర్నహూములో ఉన్నారు. అరిశకేలు పన్ను గురించి అడగడానికి వచ్చారు. వచ్చి పేతురుతో ఏమన్నాడంటే, మీ బోధకుడు అరిశకేలు అనే పన్ను చెల్లించడా? అరిశకేలు అంటే అర్థం, షెకేల్లో సగం, అరశకేలు పన్ను చెల్లించడా అని పేతురుతో అన్నప్పుడు పేతురు ఏమని చెప్పాడంటే, ఎదుగో నేను వెళ్ళి యేసు ప్రభువుని అడిగి వచ్చి చెప్తాను అనలేదు, చెల్లిస్తాడని చెప్పాడు ఆయన. అంటే కొంతమటుకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మనస్సును పేతురు ఎరిగినవాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి మనసును ఎరిగినవాడై ఉండి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో వారు అరశకేలు పన్ను అడగడానికి వచ్చారు, మరి ఇవ్వాలన్నా వద్దా, ఇద్దామా వద్దా అని అడగలేదు, కానీ మా బోధకుడు చెల్లిస్తాడని చెప్పాడు. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతా ఉందంటే, పేతురు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మనస్సు ఎరిగినవాడు, చెల్లిస్తాడని చెప్పాడు. సరే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లోకి వెళ్ళాడు. మరి అరిశకేలు గురించి పేతురు చెప్పక మునిపే ఆయనకు సమస్తం తెలుసు కాబట్టి అప్పుడు పేతురు చెప్పిన మాట ఏంటంటే, ఎవరు పన్ను చెల్లించాలి? భూరాజుల, రాజు యొక్క కుమారుల, అన్యుల, ఎవరు చెల్లించాలి అన్నప్పుడు ఒక మాట గమనించడం మనకు అర్థమవుతుంది. చదవండి 26వ వచనం. అన్యుల యొద్దనని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, ఆయనను ఏమని చెప్పాడు? ఎవరు భూరాజుల, వారి కుమారుల ఎవరు పన్ను చెల్లించాలంటే అన్యులే అని చెప్పాడు పేతురు. అయినా ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, వారికి అభ్యంతరము కలగకుండు నిమిత్తము నువ్వేం చేయాలంట? సముద్రం ఒడ్డునకు వెళ్ళి, సముద్రం దగ్గరికి వెళ్ళి నువ్వు గాలం వేసి మొదటిగా వచ్చిన చేపను తీసి ఆ చేప యొక్క నోరు తెరిచి దానిలో ఒక షెకేలు ఉంటుంది, నీ కొరకే నా కొరకే చెల్లించమని చెప్పాడు. అర్థమే? వాళ్ళు అరశకేల కోసం వచ్చి అరశకేలు చెల్లించడా మీ యొక్క బోధకుడు అంటే నేనే కాదు, పేతురు గురించి నీవు నేను కలిపి మన ఇద్దరిదే కలిపి ఒక షెకేలు వారికి ఇవ్వడానికి నువ్వేం చేయాలి? నువ్వు సముద్ర తీరానికి వెళ్ళు, సముద్రానికి వెళ్ళి ఒక గాలం వేసి మొదటిగా వచ్చిన చేపను లాగి ఆ మొదటి చేపను నోరు తిరిగి చూసినట్లయితే ఆ యొక్క చేపలో ఏముంటుంది? నోటిలో ఒక షెకేలు ఉంటుంది, నీ నిమిత్తము నా నిమిత్తము ఆ షెకేలు వారికి చెల్లించమని చెప్పాడు. ఇక్కడ ఏం మనకు అర్థం కావాలి? సహజంగా పేతురు యొక్క విశ్వాసం ఎంత గొప్పదంటే, నేను సముద్రానికి వెళ్ళడం ఏంది, గాలం వేయడం ఏంది, చేప రావడం ఏంది, చేప కడుపులో షెకేలు ఎట్లొస్తుంది అని అవిశ్వాసం పేతురులో లేదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు కాబట్టి తప్పకుండా ఉంటుందని ఒక గొప్ప విశ్వాసంతో వెళ్ళాడు సముద్ర ఒడ్డుకు. కాబట్టి దీన్ని బట్టి పేతురులో ఉండే ప్రత్యేకత ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట మీద ఎంతో విశ్వాసం కలిగిన వాడు. అదే నీవే అయితే ఒక మాట నాకు ఆజ్ఞాపించు, నేను నీళ్ళ మీద నడుస్తానని ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట మీద తను విశ్వాసం ఉంచి కొంతమటుకు నడవగలిగాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క మాటల విషయం ఏమాత్రము అనుమానించక, ఏమాత్రం అవిశ్వాసాన్ని చూపించకుండా ఆయన మరి సముద్ర ఒడ్డుకి వెళ్ళాడు. వెళ్ళి యేసు ప్రభు చెప్పినట్లే గాలం వేశాడు. మొదటిగా ఒక చేప వచ్చింది, దాని నోరు తెరిచి చూసినప్పుడు అందులో దాని నోట్లో ఒక షెకేలు ఉంది. ఆ షెకేలు తీసి తన నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు వారి నిమిత్తమై తన నిమిత్తమై పన్ను చెల్లించాడు. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతా ఉందంటే, పేతురు ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట మీద గొప్ప విశ్వాసం కలిగిన వాడు. అర్థమైందండి? అంత మాత్రమే కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయమైన ఎంత ప్రేమ ఉంది పేతురు కంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ చివరి ప్రార్థన సమయంలో గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యుడితో కలిసి ప్రార్థన చేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఇంకా ముగ్గురు శిష్యుల వారి నుంచి ప్రత్యేకంగా తీసుకెళ్లి వాళ్ళ స్థలంలో ఉంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు రాతి వేద దూరం వెళ్ళి తన ఎంతో చింతాక్రాంతుడై ఎంతో దుఃఖంతో ప్రార్థన చేసినట్టు మనం గమనించగలం. సరే, సమయం రానే వచ్చింది. ఆ తర్వాత బంట్రోతులు వచ్చారు. ఆ తర్వాత ప్రధాన యాజకుల యొక్క పరివారం వచ్చింది. ప్రధాన యాజకులు పంపిన వారు అందరూ వచ్చారు. ఇస్కరియోతు యూదా కూడా వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వాళ్ళు అరెస్ట్ చేసి పట్టుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు లాక్కెళ్ళి వెళుతూ ఉంటే
మరి పేతురు చూసి సహించలేకపోయాడు. పేతురు చూసి ఏం చేయలేకపోయాడు? సహించలేకపోయాడు. సహించలేకపోయి ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని ఆ యొక్క ప్రధాన యాజకుని యొక్క దాసుని చెవిని తెగనరికాడు. అర్థమైందండి? రండి ఒక మాట మనం చూద్దాం, మనకు అర్థమైంది. 18వ అధ్యాయము యోహాను సువార్త 18వ అధ్యాయము యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనం చదవండి. చదవండి. సీమోను పేతురు నొద్ద కత్తి ఉండినందున అతడు దాన్ని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగనరికెను. ఆ దాసుని పేరు మల్కు. ఈ మల్కు అనేవాని ప్రధాన యాజకుని దాసుని యొక్క చెవిని తెగనరికాడు. వాస్తవానికి అసలు పేతురు యొక్క ధైర్యాన్ని మనం గమనించినట్లయితే ఇప్పుడు కరోనా మరి కారణాన్ని బట్టి కర్ఫ్యూ విధించారు. ఇప్పుడు చాలా మంది బయటికి పోవాలనే తపన లోపల ఉంది, కానీ ఎందుకు బయటికి పోలేకపోతున్నారంటే వారి నోట్లో నుంచి వచ్చే మొట్టమొదటి మాట ఏంటంటే అక్కడ పోలీసులు ఉన్నారు, వాళ్ళు కొడుతూ ఉన్నారు, భయం. అర్థమైందండి? కాబట్టి యేసుక్రీస్తు ప్రభును మరి పట్టుకోవడానికి ఎంతో మంది బంట్రోతులు వచ్చారు, ప్రధాన యాజకుని యొక్క దాసులు వచ్చారు, చాలా మంది గుమ్మిగూడి వచ్చారు, దొమ్మిగా వచ్చారు. అయితే పేతురు ఏమాత్రం కూడా వాళ్ళు లెక్క చేయక ధైర్యం చేసి ఏం చేశాడంటే ఆ మలుకు అనే వారి చెవిని తెగనరికాడు. దానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభు మీద చేయి వేయట ఆయన ఏమాత్రం సహించలేకపోయాడు. యేసు ప్రభుని వారు లాక్కపోతూ ఉంటే యేసు ప్రభుని మీద వాళ్ళు చేయి వేసినప్పుడు యేసు ప్రభుని వాళ్ళు హింసించే విధానాన్ని చూసి తట్టుకోలేక తన దగ్గర ఉన్న కత్తి తీసి ఆ యొక్క ప్రధాన యాజకుడు దాసుడైన మలుకు అనే వారి చెవిని తెగనరికాడు. దాన్ని బట్టి మనకేమర్థమవుతా ఉందంటే యేసుక్రీస్తు ప్రభు మీద అసలు ఈగవాళ్ళతో సహించని స్థితిలో ఉన్నాడు పేతురు. ఇది పేతురులో ఉండే ప్రత్యేకత. అర్థమైంది? కాబట్టి పేతురు యొక్క పిలుపును మనం గమనించినట్లయితే పేతురు ప్రభువైన యేసుక్రీస్తు వారిని సంపూర్ణంగా వెంబడించడానికి 3 పర్యాయములు ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురును సన్నిహించవలసి వచ్చింది. ఆ తదుపరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని సంపూర్ణంగా లోబడి వెంబడించిన తర్వాత అనేకమైన ప్రత్యేకత పేతురులో ఉన్నట్టు మనం గమనించగలం. మొదటిగా పేతురు ఆశ ఏంటంటే దేవుడు ఏం చేశాడు అదే చేయాలని ఒక ఆశ, కోరిక. రెండవదిగా దైవ ప్రత్యక్షత కలిగిన వాడు. అర్థమైంది? మూడవదిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి రూపాంతరాన్ని స్వయాన చూసిన వాడు. అర్థమైంది? నాలుగవదిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకై ఏమన్నాడు? నా ప్రాణం పెట్టుటకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పినవాడు. ఐదవదిగా మనం గమనించినట్లయితే ఏమన్నాడు? అయ్యా మేము ఎక్కడికి వెళ్ళగలము, నీవే నిత్య జీవ మాటలు కలిగిన వాడు. నీవు దేవుని దేవుని పరిశుద్ధులవని, మరి దేవుని పరిశుద్ధులు మేము ఎరిగి విశ్వసించి నమ్మి ఉన్నామని చెప్పినట్లు మనం గమనించగలం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించిన ఒక మంచి ఒక ప్రత్యక్ష ఒక కాన్ఫిడెన్స్ కలిగిన వ్యక్తి. అంత మాత్రమే కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎంతగా ప్రేమించాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని హింసించేది చూసి తను ఓర్చుకోలేక ఆ ప్రధాన యాజకుని యొక్క దాసుని యొక్క చెవిని తెగనరికాడు. దాన్ని బట్టి పేతురు యేసు ప్రభువుని ఎంత ప్రేమించాడని మనకు అర్థమవుతా ఉంది. అందుకనే 21వ అధ్యాయంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన తర్వాత ఆ పేతురును హెచ్చరించిన సమయంలో 3 పర్యాయములు పేతురుతో అడిగిన మాట, పేతురుతో చెప్పిన పేతురుని అడిగిన ప్రశ్న ఏంటంటే సీమోను కుమారుడవైన యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావని 3 పర్యాయములు ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురును ప్రశ్నించాడు. తర్వాత బాగున్న మాట చెప్పి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి నా తలంపు ఏంటంటే పేతురు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎంతగానో ప్రేమించిన వాడు. 7వదిగా మరొక మాట మనం చూద్దాం. 7వదిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతగానో ప్రేమించిన వాడు. ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయమై వారు ప్రభువైన యేసుక్రీస్తును ఈడ్చుకొని వెళుతూ ఉన్నప్పుడు దాన్ని సహించలేక ఆ ప్రధాన యాజకుని యొక్క చెవిని తెగనరికాడు. ఇవి పేతురులో ఉండే ప్రత్యేకతలు. అర్థమైంది? కాబట్టి ఇటువంటి ప్రత్యేకతలు కలిగిన పేతురు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన పునరుత్థానుడయ్యే సమయానికి సరే పేతురు ఎక్కడ ఉన్నాడంటే మరి తిరిగి ఏ వరను ఏ వృత్తిని వదిలిపెట్టాడో, ఏ సముద్రాన్ని వదిలిపెట్టాడో అదే గలిలయ సముద్రం దగ్గర ఏమంటున్నాడంటే నేను చేపలు పట్టపోవచ్చునని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వర్తమానం నా తలంపు ఏంటంటే పేతురు యొక్క పిలుపు, పేతురు యొక్క
ప్రత్యేకతల గురించి కొన్ని మాటలు మనం చదువుకోవచ్చు. రండి, యోహాను సువార్త ఈ మాట మనం చదివి ప్రార్థన చేసుకున్నాం. తర్వాత మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత పేతురు యొక్క స్థితి ఏమిటి, పేతురుని ఏ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు హెచ్చరించాడు అనే విషయం తర్వాత మనం చూద్దాం. తర్వాత మూడవదిగా పేతురు యొక్క పరిచర్య, పేతురు యొక్క ముగింపు అనేదాన్ని మన తర్వాత మనము మూడవ వర్తమానాన్ని మనం చూస్తాం. రండి, 21వ అధ్యాయము యోహాను సువార్త 21వ అధ్యాయం చదవండి. మొదటి వచనం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకును. ఆయన తను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా తర్వాత మూడవ వచనము. సీమోను పేతురు, నేను చేపలు పట్ట పోదునని వారు తనగా, వారు మేమును నీతో కూడా, అంటే నేను చేపలు పట్టపోదునని తక్కిన శిష్యులతో అని పేతురు చెప్తూ ఉన్నాడు. అంటే ఈ మాటలు మనకి ఏమర్థమవుతా ఉంది? పేతురు ఈ మాటలు ఎంతో నిరుత్సాహంగా పలుకుతూ ఉన్నాడు. వాస్తవానికి పేతురు కురింగి పరిస్థితిలో ఉన్నాడు. సరే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో కూడా ఉన్న కాలంలో మనకేమీ తక్కువ కాలేదు. నాకు ఒక కుటుంబం ఉంది, కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఎంతో నిరుత్సాహంతో ఏమన్నాడంటే, నేను చేపల బట్ట పోదు. ఈ మాటల్లో మనం ఏమని గమనించగలమంటే, పేతురులో ఉండే నిరాశ, నిస్పృహ మనం గమనించగలం. ఎందుకు ఇటువంటి నిరాశ, నిస్పృహ స్థితికి పేతురు వచ్చాడు అనే విషయాన్ని మనం దేవుని యొక్క లేఖనం తర్వాత మనము గమనిద్దాం. కాబట్టి పేతురు పిలుపు, పేతురు యొక్క సీమోను పేతురు యొక్క ప్రత్యేకతలు దేవుని యొక్క లేఖన భాగాలు మనం చూస్తున్నాం. కాబట్టి నీవు నేను కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏ విధంగా ప్రేమిస్తున్నామో, ఎటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయం ఎటువంటి ప్రత్యక్షత మనం కలిగి ఉన్నామో, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఏమని మనము సాక్ష్యం ఇస్తూ ఉన్నామో, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా మనము వెంబడిస్తూ ఉన్నామో, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏదైతే భూలోకంలో చేస్తూ వచ్చాడో మనం ఏ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి కార్యాన్ని మనం చేస్తూ ఉన్నామో నీవు నేను పరీక్షించుకునవలసిన వారమై ఉండాలి. కాబట్టి ఈ 7 ప్రత్యేకతలు ఈ యొక్క పేతురులో మనం చూస్తూ వచ్చాం. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఎట్లున్నామో మనం గుర్తించాలి. ఒకప్పుడు సీమోను పేతురు ఎంతో తీర్మానం చేసుకొని ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించాడు. నీ కొరకు నా ప్రాణమైనా పెట్టుదని, ప్రాణం పెట్టడానికి కూడా తను ప్రాణం పెట్టడానికి కూడా ఎన్నుకోవాలని చెప్పడం మనం గమనించగలం. అంతేకాకుండా ఒక గొప్ప ప్రత్యక్షత కలిగిన వాడు మనం దేవుని యొక్క లేఖనంలో గమనించగలం. అయితే 21వ అధ్యాయంలోకి వచ్చేసరికి నేను చేపలు పట్టకపోవద్దు నా నిరుత్సాహం చెప్తున్నాను. కాబట్టి నీవు నేను ఒకప్పుడు ఉన్న ఆసక్తి కాదు, ఒకప్పుడు ఉన్న ప్రేమ కాదు ప్రభు విషయంలో, ఒకప్పుడు ఉన్న సమర్పణ కాదు, ఒకప్పుడు ఉన్న సేవ కాదు. టుడే ఈ రోజు నీవు నేను ఎట్లున్నా, మన మాటలు ఎట్లున్నాయి అన్నది మనం గుర్తించవలసిన విషయం. కాబట్టి ఎంతో నిరుత్సాహంతో పేతురు అంటున్నాను, నేను చేపల బట్ట వెళుతున్నాను. కాబట్టి ఒకప్పుడు మనం చేసిన విధానం కాదు ప్రభు చూసేది, ప్రస్తుత దినము ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయం మనము ఎట్లా ఉన్నామనేది మనం గుర్తించాలి. దేవుడి మాటలు దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుందాం.